సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ పలు రికార్డుల్ని తిరగరాసింది. 68 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో చూపించాడు. ఈ క్రమంలో టీ20లో 350 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ సిక్సర్స్ ఇవి. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 135, ట్రావిస్ హెడ్ 37, ఇషాన్ కిషన్ 25, హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులతో దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. ఇషాన్ రనౌట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసింది. నితీష్ రాణా 57 పరుగులతో రాణించాడు. కేఎల్ రాహుల్ 37, సమీర్ రిజ్వీ 41 పరుగులతో పర్వాలేదనిపించారు. సన్ రైజర్స్ బౌలర్లలో యశాన్ మలింగ 4 వికెట్లతో బ్యాటింగ్ ఆర్డర్ పెన్ను విరిచాడు. హర్ష్ దుబే 3 వికెట్లతో సత్తా చాటాడు. దిల్షాన్ మధుశంక, సకిబ్ హుస్సేన్ తలో వికెట్ తీశారు. ఈ శతకంలో అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో 9 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతతో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. భారత బ్యాటర్లలో అత్యధిక టీ20 శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు వీరిద్దరూ ఉన్నారు. అభిషేక్ 184 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. రోహిత్ శర్మ 8 సెంచరీలు చేయడానికి 454 ఇన్నింగ్స్‌లు తీసుకోగా అభిషేక్ అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు. ఒకవైపు మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపిస్తుండగా, మరోవైపు స్టాండ్స్‌లో విక్టరీ వెంకటేష్ తెగ సందడి చేశాడు. ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు స్టెప్పులు వేశాడు. చూడ్డానికి వీఐపీ బాక్సే అయినప్పటికీ మాస్ మూమెంట్స్ కనిపించాయక్కడ. వెంకీ మామ వేసిన స్టెప్పులకు కావ్య మారన్ చూస్తూ కూర్చోలేకపోయింది. చప్పట్లు కొట్టింది. చిన్న పిల్లలా గంతులేసింది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారా సమయంలో. మరోవంక అభిషేక్ శర్మ పేరెంట్స్ కూడా అతని ఇన్నింగ్స్‌ను మస్తుగా ఎంజాయ్ చేశారు.